దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట అందరికీ వందనాలు, శుభదినము తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరు బాగున్నారా? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్మకతో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, మరి మర్చిపోవద్దండి. మరి ఈ యొక్క మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. మరి గడిచిన 2 దినములు ఈ యొక్క వాక్య పరిచర్య చేయలేదు. మరి అనారోగ్యము మరి తలెత్తుచూ ఉన్నది. ఏదేమైనప్పటికీ మీ ముందరికి ఇలాగున దేవుడు నిలబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా, మరి చక్కటి వాక్యము వినడానికి నైనా మీరు సహాయం చేస్తున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నైనా ఇక సమయం ముందు వాక్యము నైనా మరి బోధిస్తున్నది నేను కాదు, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడండి నాయన ప్రభువా. మరి గడిచిన రోజుల నుంచి నైనా యొక్క అబద్ధము గురించి అనే అంశం ద్వారా మరి ఎంతగానో మరి ఎక్కువగా మీరు మాట్లాడుతున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. ఈ సమయం ముందు నైనా ఆ యొక్క వాక్యాంశమై మరి మాట్లాడుచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మమ్మల్ని తాకి నైనా ముట్టి స్వస్థపరిచి నైనా మరి యొక్క వాక్యాల ద్వారా ఇంకను ఆధ్యాత్మికంగా బలపడటానికి మాకు సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు ప్రియ దేవుని సంగమా, పెద్ద అబద్ధము అనే అంశం ద్వారా నేను మాట్లాడాలని ఆశపడుచూ ఉన్నాను. గడిచిన వారం నుంచే మనము చక్కగా ఈ యొక్క సాతానుడు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఆదిలో సాతానుడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఎవరిని మోసపూర్చి ఉన్నాడు అన్నది మరి యొక్క వాక్యాల ద్వారా మనము నెమరు వేసుకుంటూ ఉన్నాం. అలాగనే ఈ రోజున ఆది కాండంలోంచి మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యాంశము ఏమై ఉన్నదండి? పెద్ద అబద్ధము. పెద్ద అబద్ధము. అబద్ధము ఎప్పుడు ప్రారంభమై ఉన్నదంటే ఆదిలోనే ప్రారంభమై ఉన్నది. అబద్ధము ఆదిలోనే ఆదాము అవ్వల మధ్యన ఆ యొక్క అబద్ధము ఏర్పడి ఉన్నది. ఆ యొక్క అబద్ధము చెప్పినవాడు ఎవరంటే సాతానుడు. మరి నమ్మినవారు ఎవరు? నమ్మినవారు ఎవరంటే ఆదాము, అవ్వ. మొదటిగా ఎవరు నమ్మరు? అవ్వ నమ్మి ఉన్నది. అవ్వ నమ్మిన తర్వాత మరి ఆ యొక్క సాటి అయిన సహాయాన్ని మరి గౌరవించాలి కాబట్టి అవ్వ ఆదాముకి ఆమె తిన్న పండును ఆదాముకి ఇచ్చి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగిన ఈ యొక్క లోకములో పాపము సంక్రమించి ఉన్నది. మొదటి అబద్ధముగా ఎవరిని చూసినట్లయితే ఈ యొక్క సాతానును మనము చూస్తూ ఉన్నాము. సాతానుడు మొట్టమొదటిగా ఆ యొక్క ఏదైనా తోటలో అబద్ధం ఆడి ఉన్నట్లుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలుపబడుచున్నది. 3వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేనిని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఈ యొక్క మాటను అండర్లైన్ చేసుకోండి. ఎక్కువగా ఈ యొక్క మాట గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క 4వ అధ్యాయంలో అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఆదిలో ఈ యొక్క అధ్యాయం మొదట్లో ఏమున్నది? సర్పము భూజంతువులలో యుక్తిగలదై ఉండేను. అంటే ఆ యొక్క భూజంతువులన్నిటిలో చాలా మేలిమిగా ఉన్నది, బంగారం వల్లే ఉన్నది, లేదంటే వజ్రం వల్లే ఉన్నది, చాలా అందముగా ఉన్నది. ఏమండి, దానికి గొప్ప జ్ఞానం కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క సర్పము ఈ యొక్క భూమి మీదకి ఎలా వచ్చినది? ఈ యొక్క భూమి మీదకి ఎలా వచ్చినదంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుకుని ఈ యొక్క లూసిఫర్ అనే దేవదూతకుని యుద్ధము జరిగినప్పుడు దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి మరి లూసిఫర్ని త్రోసివేయడము జరిగి ఉన్నది. యెషయా గ్రంథంలో కూడా
ఈ యొక్క లూసిఫర్ గురించి మాట్లాడుచూ ఉన్నది. ఓ తేజో నక్షత్రమా, నీవు ఎలాగున కిందకు పడిపోయి ఉన్నావు అన్నది ఆ యొక్క వాక్యాలు మాట్లాడుచూ ఉన్నాయి. తేజో నక్షత్రం అండి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఎంతగానో దేవుణ్ణి ఘనపరిచేది. కానీ ఎప్పుడైతే గర్వంతో ఎలా అయితే ఉన్నదో దాని ప్రకారముగా మరి భూమి మీదకి త్రోసివేయబడి ఉన్నది. ఎందుకని గర్వము, ఎందుకని మరి అత్యాశ కలిగి ఉన్నది? దేవుని యొక్క కుమారుడు యొక్క స్థలము అతను ఆక్రమించుకోవాలనుకున్నాడు ఆ యొక్క లూసిఫర్. కానీ వారి మధ్యన యుద్ధం జరిగి ఉన్నప్పుడు దేవుడు ఎవరికి తగినది వారికి ఇస్తాడు. ఏమండి, ఈ రోజున మంచి స్వరం కావాలంటే వచ్చేదండి, మనము ప్రార్థన చేయాలి. మనకి మంచి స్వరం కావాలంటే, మనకు మంచి జ్ఞానం కావాలంటే మనం దేవుణ్ణి అడగాలి, మనం ప్రార్థన చేయాలి. అలాగున ఆ యొక్క లూసిఫర్ అక్కడ ఆ యొక్క పరలోక రాజ్యంలో అలాగున ఉండినట్లయితే దేవుడు కూడా ఒక మంచి స్థలము ఆ యొక్క లూసిఫర్ కేటాయించినేమో. కానీ అత్యాశపడి ఉన్నది, కుమారుడు యొక్క స్థలము ఆక్రమించుకోవాలనుకున్నది. కనుక దేవుడు గుర్తెరిగి ఏం చేస్తున్నాడండి, ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి త్రోసివేయడము జరిగి ఉన్నది. త్రోసివేసినప్పుడు ఈ యొక్క ఏదెన్ను తోటలో ఈ యొక్క సర్పము ఉన్నది. ఈ యొక్క ఏదెన్ను తోట సర్పము ఉండటమే కాకుండా ఆ యొక్క ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వలని మరి దేవునికి దూరపరచాలని, నేను ఆ యొక్క పరలోక రాజ్యానికి నేను దూరం అయిపోయి ఉన్నాను కాబట్టి ఈ యొక్క మరి దేవుని యొక్క బిడలో మొదట్లో వీరిని ఏమని పిలిచేవారంటే దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు అని పిలిచేవారు. ఆ తర్వాత కొన్ని గోత్రాలు వచ్చినాయి, కానీ కొన్ని వంశాలు వచ్చినాయి. అలాగున మరి జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని బిడ్డలను ఇప్పుడు కూడా మనం కూడా దేవుని యొక్క బిడ్డలమే. అయితే మనల్ని కూడా దేవుని యొద్ద నుంచి దూరం చేయాలని ఈ యొక్క సాతానుడు ఒక అబద్ధం అనేది మనకు జీవితంలోనికి పెట్టుచూ ఉన్నాడు. అబద్ధం అనేది జీవితంలో పెడుతూ ఉన్నాడు. ఇదివరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మరి 1000 అబద్ధాలు ఆడినా ఒక పెండ్లి చేయాలని అంటూ ఉంటారు. ఆ యొక్క అబద్ధాలు పెండ్లైన తర్వాత తెలిస్తే ఆ యొక్క దాంపత్య జీవితం ఏమైపోతుంది? వారి యొక్క స్వార్థం కొద్దీ చేస్తున్నారు. మరి అబద్ధమని తెలిసిన తర్వాత వారికి జీవితాలు, 2 జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయండి. నిజము చనిపోయే పరిస్థితి వచ్చినా నిజం ఆడాలండి, అబద్ధం ఆడకూడదు. ఎప్పుడు ఏ క్రైస్తవుడైనా అబద్ధం ఆడకూడదని మరి యొక్క వాక్య లేఖనాల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క పదాజ్ఞలో కూడా అబద్ధం ఆడకూడదని ఉన్నది, అది ఒక ఆజ్ఞ ఉన్నది. ఏమండి, ఆ యొక్క ఆజ్ఞలన్నీ మనము పాటించాలి. దేవునికి బిడ్డలుగా మనం ఉన్నామంటే ఆ యొక్క ఆజ్ఞలన్నీ మనము పాటించాలి. ఇక్కడ సర్పం అంటున్నది మీరు చావనే చావరు. కానీ మరి యొక్క సర్పం యొక్క మాట విన్నారండి ఆదాము అవ్వలు. సర్పం యొక్క మాట విని తినకూడదు అన్న పండుని వారు తిన్నారు. దేవుని యొక్క మాట వారు ధిక్కరించి ఉన్నారు అక్కడ. మరి ధిక్కరించినప్పుడు ఆ యొక్క సాయంకాల పూట మరి దేవుడు వచ్చినప్పుడు ఓ ఆదామా ఓ అవ్వ అని అడిగినప్పుడు వారు ఆ యొక్క మరి చెట్లు పక్కన దాక్కున్నట్లుగా మనం చూస్తున్నాము. వారి యొక్క మనోనేత్రములు తెరవబడి ఉన్నాయి. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారన్నది మరి తెలుసుకుని ఉన్నారు. అయితే దేవుడు అక్కడ ఎంతగానో కలత చెంది ఉన్నాడు, ఎంతగానో బాధపడి ఉన్నాడు. మరి వీరు నా మాట వినకుండా ఆ యొక్క మరి లూసిఫర్ యొక్క మాటను విన్నారు, ఆ యొక్క సర్పం యొక్క మాట విన్నారని ఆ యొక్క తండ్రి ఎంతగానో విలవిల ఆడిపోయి ఉన్నాడు. ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క తల్లిదండ్రుల మాట వింటలేదు, కానీ ఇరుగు పొరుగు వారి యొక్క మాటను ఎంతగానో ప్రాముఖ్యంగా మనం తీసుకుంటాం. ఏమండి, మరి పేగు తెంచుకున్న మన యొక్క తల్లి యొక్క మాట విన్నాం, మనల్ని పోషిస్తున్న తండ్రి యొక్క మాట వినము. కానీ ఇరుగు పొరుగు వారి యొక్క మాటను వింటూ మరి మన యొక్క తల్లిదండ్రులకు అవిధేయతగా ఉంటాం. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవునికి అవిధేయతలుగా మనం ఉంటూ ఉన్నాం. ఏమంటే విధేయతగా ఉండేవారు మరి చాలా తక్కువగా, బహు తక్కువగా కనబడుచూ ఉన్నారు.
మరి విధేయతగా ఉండాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ యోహాను సువార్త ఒకసారి మనము పరిశీలన చేసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్య భాగం ఇలాగున తెలపబడుచున్నది. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగొరుచు ఉన్నారు. ఆది నుండి వాడు నరహత్యకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావంను అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మరి వాడు 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 అని ఇక్కడ సంబోధించడము జరుగుతున్నది. వాడు అంటే అబద్ధికుడు. అబద్ధికుడు అంటే ఈ యొక్క సర్పమే. సర్పం అంటే ఆ యొక్క సాతానుడే. సాతానుడు అంటే ఈ యొక్క లూసిఫరే. ఆ యొక్క లూసిఫర్కి ఎన్ని పేర్లు ఉన్నాయండి. అబద్ధికులకు జనకుడిగా పిలువబడుచూ ఉన్నాడు ఇక్కడ. మరి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం అబద్ధం ఆడుతూ ఉన్నామంటే ఆ యొక్క అబద్ధం ఎక్కడి నుంచి వస్తున్నది? నీ యొక్క తండ్రి దగ్గర నుంచి వస్తున్నది. ఇక్కడ తండ్రి అబద్ధం ఆడుతున్నామంటే వాడు నీకు తండ్రిగా ఈ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిగా యథార్థవంతముగా ఉన్నదంటే మన యొక్క తండ్రి ఎవరు? మన యొక్క తండ్రి ఎవరు? యెహోవా తండ్రి. ఏమండి, యెహోవా తండ్రిగా మనము స్వీకరించినట్లయితే ఆ యొక్క తండ్రి ఎప్పుడూ అబద్ధమాడలేదు, వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చకుండా ఉండలేదు. కానీ ఈ యొక్క అబద్ధానికి తండ్రిగా ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. ఒకవేళ మనము అబద్ధం ఆడుతున్నట్లయితే వాడు మనకి తండ్రిగా ఉంటాడు. తండ్రి ఎలా అయితే ఈ యొక్క మనల్ని ఆదరిస్తూ ఉన్నాడో అలాగున ఈ యొక్క సాతానుడు కూడా మనం ఆదరిస్తూనే ఉంటాడు. ఎలాగున ఆదరిస్తాడంటే మనకు సుఖ సంతోషాలు ఇస్తాడు, కానీ అవి మరి కొంతకాలం వరకే. కానీ దేవుడు ఇచ్చే సంతోషము ఎల్లకాలం ఉంటుంది. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇక్కడ ఆనందిస్తాము, అక్కడ కూడా మనము ఆనందిస్తాము. కానీ ఈ యొక్క యాత్ర లోకములో కొన్ని సంతోషాలు రావాలంటే ఆ ముందర మనకి కొన్ని శ్రమలు తప్పవండి. కొన్ని శ్రమలు అనుభవించాలి. ఆ యొక్క శ్రమలు మరి ఆ యొక్క సాతానుడు పెట్టినా కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు, మరణపు అంచుల వరకు వెళ్ళినా కూడా నీ ప్రాణాన్ని వాడు ముట్టడు. ఎందుకంటే ప్రాణం ఎవరి వశంలో ఉంటుందంటే దేవుని యొక్క వశంలో ఉంటుంది. నీవు కోమలో ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు. నీవు ఎంతటి ప్రమాదంలో ఉన్నా ఆలకిస్తాడు. నువ్వు ఎంత ఆర్థిక సమస్యలో ఉన్నా కూడా దేవుడు ఆలకించే దేవుడు నీ యొక్క ప్రార్థన. దేవుడు లేడు, నాకు దేవుడు లేడు అని ఎప్పుడైతే నీవు సాతానుని నీవు వెంబడిస్తావో వెంటనే నీ యొక్క అప్పులన్నీ తీరిపోతాయి. ఏమండి, వెంటనే నీకు సంతోషం వచ్చేస్తుంది. చూడండి, పరీక్ష చేసుకోండి. కానీ అది కేవలము కొన్ని రోజులకు మాత్రమే. కానీ శాశ్వతముగా అవి ఉండవండి. అవి శాశ్వతముగా ఉండవు. శాశ్వతముగా ఉండాలంటే నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి, నీతిగా జీవించాలి. పౌలు ఈ యొక్క యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు ఎలాగున నీతిగా జీవించాడు. ఏమండి, మరణము అయిపోయే స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని ఉన్నాడు అని తన యొక్క భార్యకు చెప్పి ఉన్నాడు. దేవుని దూషించి భార్యను కూడా ఆ యొక్క సాతానుడు వాడుకున్నాడండి. ఎలా వాడుకున్నాడు? తన యొక్క మనసులోకి వెళ్ళి అలాగున మాటలు పలికించున్నాడు. ఏ మాటలంటే, ఇంతగా నీవు దేవుని ఆరాధిస్తున్నావు, ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నావు, దేవుని దూషించి చనిపో అంటున్నట్టు. కానీ ఆ యోబు ఏమంటున్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. సమస్తము దేవునికి మహిమ కలిగింది గాక, దేవుని స్తోత్రము కలిగింది గాక. మనకున్నదా అటువంటి జ్ఞానం, అటువంటి మనస్సు? మనకున్నదా? మనకు ఉండటం లేదు. ఏదైనా అల్పమైన రోగం వచ్చినా వెంటనే మనం దేవుని నిందిస్తూ ఉన్నాము. ఆ యొక్క మనసు ఎవడిస్తున్నాడంటే ఈ యొక్క అబద్ధానికి తండ్రిగా ఉన్నవాడు ఎవరు? ఈ యొక్క సాతానుడు ఇస్తూ ఉన్నాడు అటువంటి మనస్సును. అటువంటి మనసు నీకున్నట్లయితే, మనకున్నట్లయితే వెంటనే తొలగించుకుంటే మనకి దేహానికి ఎంతగానో
మంచిది ప్రియ దేవుని సంగమ. అబద్ధికులకు అబద్ధికులను మనము ప్రోత్సహించకూడదు. ఒకవేళ అబద్ధము ఆడినట్లుగా ఎవరైనా మన మధ్యన ఉన్నట్లయితే వారికి దేవునికి వాక్యం ద్వారా నీ బుద్ధి చెప్పు. వాడు ఎలా ఉంటే నాకేంటి, ఎలాగా పోతే నాకేంటి అని నీవు అనుకున్నట్లయితే, ఒక ఆత్మ నీవు రక్షించకపోతే నీకు ఆత్మ ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఒక ఆత్మను నీవు రక్షించు, నీ యొక్క ఆత్మ పదిలమైపోతుంది ప్రియ దేవుని సంగమా. అతి పెద్ద అబద్ధము ఆదిలో ప్రారంభమై ఉన్నది. ఈ యొక్క నేటి దినముల వరకు ఆ యొక్క అబద్ధము కంటిన్యూ అవుతూనే ఉన్నది. ప్రతిరోజు అబద్ధం ఆడుతూనే ఉంటున్నాం. మనము తండ్రికి విధేయతలుగా ఉండాలి, కానీ ఈ యొక్క సాతానుడి తండ్రికి మనము విధేయతగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎజ్కేలు ఒక మాట ఉన్నది. మనము చూసుకున్నట్లయితే ఎజ్కేలు 18వ అధ్యాయము 20వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, పాపము చేయవాడే మరణము నందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు, నీతి ఆ నీతిపరునికి చెందును, దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఎవరైతే దుష్ట కార్యములు చేస్తాడో వానికి ఆ దుష్టత్వము తగులుతూ ఉంటుందండి. ఇక్కడ మాట ఉన్నది, చివరి మాట, దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఈరోజు మనం ఒకవేళ అబద్ధమాడి మన యొక్క జీవితాన్ని మోసపుచ్చుకున్నట్లయితే ఆ అబద్ధమే మనల్ని ఏం చేస్తుంది, నరక కోపంలోనికి నెట్టివేస్తూ ఉంటుంది. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరుడు, ఈ యొక్క వాక్యము నీకు సాక్షిగా కనపడుతుంది. నేను ఒక పలానా అబద్ధమాడాను, నేను మోసం చేస్తున్నాను, అయితే ఆ యొక్క మోసాన్ని నేను కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధమాడి ఉన్నాను. నీవు ఈరోజు ఏం చేయాలంటే, అయ్యా అతను క్షమిస్తాడో క్షమించడో తర్వాత విషయము. అయ్యా ఆ సమయంలో నేను మీ మధ్యన ఒక అబద్ధమాడి ఉన్నాను, లేదంటే నేను అబద్ధము చెప్పి ఉన్నాను, నన్ను క్షమించాయి అంటే అతనికి దేవుని మనసు ఉంటే నేను క్షమిస్తాడు. ఒకవేళ క్షమించకుండా నీ మీద ఎటువంటి భాష ఆడి ఉన్నా, లేదంటే తిట్టిన కొట్టిన, అది దేవునికే మహిమ. నీవు అలాగున నీతిగా ఉన్నట్లయితే దేవుడు అక్కడ సంతోషిస్తాడు, నీకు గొప్ప కిరీటము దేవుడు అనుగ్రహిస్తాడు. మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటే ప్రియ దేవుని సంగమా, తెలియజేస్తూ ఉన్నాను, నమ్మండి, మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడి జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము కలిగాక. ఆ జీవ కిరీటము ఈ యొక్క అబద్ధాల ద్వారా మనము కోల్పోచూ ఉన్నాం ప్రియ దేవుని సంగమా. అబద్ధాల ద్వారా మనం కోల్పోచూ ఉన్నాం. ఇక మీదట మనం కోల్పోకూడదు. ఎన్నో కిరీటాలు మనం కోల్పోయి ఉన్నాము. రోజు ఆయన కిరీటము ఇద్దామని ఆశపడుచు ఉన్నాడు, కానీ మనం అబద్ధమాడి ఆ కిరీటాన్ని త్రోసివేస్తూ ఉన్నాం. అబద్ధం ఆడకుండా ఉంటే నీకు ఒక జీవ కిరీటము దేవుడు అనుగ్రహిస్తాడు. అబద్ధమే కాదు, ఎవరిని కూడా మనం మోసపుచ్చకూడదు. దేవుడు చెప్పినట్లుగా మనం విన్నట్లయితే చక్కటి కిరీటము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున చాలామంది దేని కొరకో ఆశపడుతూ ఈ యొక్క లోకం వెంబడి తిరుగుతూ ఉన్నారు, కానీ ఆ యొక్క పరలోక రాజ్యము శాశ్వతమైన లోకము కొరకు ఎంతమంది తిరుగులాడుచూ ఉన్నారు, ఎంతమంది వెతుకుచూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతిరోజు మనకి జీవనోపాధి కొరకు మన యొక్క జీవితము ఎలా కొనసాగించుకోవాలన్నది ఆలోచన అటు ఇటు మనం తిరుగుతున్నాము, కానీ ఆ పరలోక రాజ్యము అతి సమీపంలో ఉన్నది, ఎలాగున వెళ్ళాలి అని మనము ఆశపడుచు ఉన్నామా? ఆశపడుచు ఉన్నామా? ఈ యొక్క నేటి దినాల్లో ప్రార్థన కరువైపోయినదంటే దేవుడు కరువైపోతాడు. దేవుడు కరువైపోయినాడంటే ఎన్నో ఈ యొక్క లోకపరమైన క్రియలన్నీ మనం చేస్తూ ఉంటాం. మనం ఈ యొక్క లోకపరమైన క్రియలు చేస్తున్నామంటే దేవునికి మనము దూరం అయిపోతూ ఉన్నాం. దేవునికి రాజ్యాన్ని మనం దూరం అయిపోతున్నాం ప్రియ దేవుని సంగమా.
ఎన్నో వాక్యాలు ఉన్నాయి, మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట ఇక్కడ లేవికాండంలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేవికాండము 19వ అధ్యాయం 31వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఎక్కువగా కర్ణ పిచాచి గల వారిని 19వ అధ్యాయము 31వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఏమండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవాను నేను, నా యొద్దకు రండి, మీకున్న సమస్యలని నేను తొలగిస్తాను, కానీ మీరు ఒక్కరి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎవరి దగ్గరికి? కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్ర వారి దగ్గరికి పోకూడదు. ఇక్కడ బబులోను ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క దానియేలు ఉన్న సమయం, అలాగే నెబుకద్నెజరు ఉన్న సమయం. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చినప్పుడు ఆ కల భావాన్ని చెప్పడానికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న సోదిగాండ్రను, శకునగాండ్రను ప్రతి ఒక్కరిని పిలిపించి ఉన్నారు. కానీ ఎవరును ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క కళను వివరించలేకపోయి ఉన్నారు. ఎందుకంటే వారికి కళను వివరించే అంత శక్తి లేదు. మానవుని యొక్క చేతి రేఖలను చూసి ఎంతోమంది చెప్తూ ఉన్నారు, ఏమంట, నీవు ఇలాగుంటావు, నీవు ఇలాగున చేస్తావు, ఇలాగున అయిపోతావు అంటూ ఉంటారు. కానీ వారికి ఏమీ తెలియదు. కానీ వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం, వారి యొక్క అబద్ధపు మాటలు మనం నమ్ముతూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, అటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు, అటువంటి వారి యొక్క అబద్ధపు మాటలు మనం నమ్మకూడదు అని ఈ యొక్క దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజున చిలక జోత్యం, ఏమండి, చిలక జోత్యం చెప్పించుకుంటూ ఉన్నాం, చేతి రేఖలను చూపిస్తూ ఉన్నాం, కర్ణ పిచాచుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇంకనూ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, ఈ యొక్క క్రైస్తవులు కూడా ఆ యొక్క కాళ్ళకు చేతులకి తాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఏమండి, ఒక స్త్రీ, చాలామంది స్త్రీలు ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ కుడికాలుకో లేకపోతే ఎడమకాలుకో ఆ యొక్క నల్లటి దారం కట్టుకుంటూ ఉన్నారు. ఏంటని అడిగితే, మా పాపకి దిష్టి తగులుతుందండి, మా పాపకి దిష్టి తగులుతుందండి. ఎవరు చెప్పారు? పలానా వ్యక్తి చెప్పాడండి. దిష్టి అనే మాట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడా లేదు దిష్టి అనే మాట. కానీ ఈ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క అబద్ధపు మాటలు ఆ యొక్క అబద్ధపు మాటలు మనం నమ్మితే ఎవరిని నమ్ముతున్నట్టు? ఆ తండ్రిని నమ్ముతున్నట్టు. ఆ తండ్రి ఎవడో? సాతానుడు ఆ తండ్రి. మన యొక్క పరలోకపు తండ్రిని మనం నమ్మట్లేదు, నిజముగా ఆయన బోధించిన మాటలు మనం అనుసరించట్లేదు. కానీ ఆ యొక్క ఇహలోకపు ఆ యొక్క సాతానుని మనము నమ్ముచూ ఉన్నాము. ఎంతటి దౌర్భాగ్యమైన స్థితి అండి. క్రైస్తవ జీవితంలో వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాము, దేవునికి మందిరానికి వెళ్తూ ఉన్నాం, ఇంకనూ ఆ యొక్క తాళ్ళు కట్టుకునే స్థితి ఇంకనూ కోల్పోలేదంటే చాలా విచారకరమైన విషయం. మన యొక్క పూర్వీకులు ఏదో తెలియక వారు చేస్తున్నారు. ఏమండి, పూర్వీకులు ఇంకా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. పూర్వీకులు ఏదో పెద్ద పాపం చేసినట్టు కాదు, వారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు, దేవుణ్ణి నమ్మారు. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం లేదు. విశ్వాసంగా ఉండాలి. అబద్ధికుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. సోదుగాండ్రులు అబద్ధికులు, శకునగాండ్రులు అబద్ధికులు. ఏమండి, ఇంకనూ మంత్రాలు చేసేవారు, మన యొక్క గ్రామాల్లోనే పెట్టుకుంటున్న మంత్రాలు చేసేవారు. ఏమంటే దెయ్యాలను వదలగొట్టేవారిని మనము మన యొక్క గ్రామంలోనే పెట్టుకుంటున్నాం. ఒక విషయం నేను అడుగుతాను, గమనించండి ప్రియ దేవుని సంగమా. మనకు గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమండి, ఆ వ్యక్తి దెయ్యాలను వదలగొడుతున్నారని మీరు అందరూ నమ్ముచూ ఉన్నారు. అయితే ఈ వదలగొడుతున్న ఆ యొక్క దెయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నీ ఇంటిలోనికి వస్తున్నాయేమో చూసుకో, నీ యొక్క సంఘంలోనికి వస్తున్నాయేమో చూసుకో. అలాంటి వాడిని ఏమండి గ్రామంలో ఉంచకూడదంట. ఆ వాక్యం కూడా ఉన్నది. ద్వితీయోపదేశకాండం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చివరిగా 18వ వాక్యము 10 నుంచి 11 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని సంగమా. ఇక్కడ 18వ అధ్యాయము
10 నుంచి 11 వచనాలు. తన కుమారుడైన తన కుమార్తె అయినను అగ్ని గుండము దాటించు వానినైనను శకునము చెప్పు శోధనైనను మేఘ శకునములను కానీ సర్ప శకునములు కానీ చెప్పు వానినైనను చిల్లగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిచాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనేయకూడదు. మీ మధ్య ఏం చేయాలంట? ఉండనివ్వకూడదు. ఈ రోజున ఆ వ్యక్తి వచ్చి ఏమండి నీకు డబ్బులు ఇస్తుంటే ఉన్నా పర్లేదండి, సంఘానికి వచ్చినా పర్లేదండి, అలాంటి దుష్ట స్వభావం అతనికి ఎటువంటి స్వభావం కలిగి ఉన్నదో అలాగనే స్వభావం నీకు కలిగి ఉంటున్నది. అతన్ని నువ్వు ఫాలో అవుతున్నావు అంటే నువ్వు ఎవరితో ఉన్నట్టు? సాతానుడితో ఉన్నట్టు. ఇలాంటి వారిని, కర్ణ పిచాచి గల వారిని, మంత్రాలు చేసేవారిని, దెయ్యములు వదలగొట్టేవారిని మన యొక్క ప్రాంతంలో, మన యొక్క కుటుంబాల మధ్యన వారిని ఉండనివ్వకూడదని దేవుడు ఖచ్చితంగా బోధించి ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. ఇంకా క్రైస్తవులు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్న మాటలన్నీ వింటున్నారు. చూడండి ఎంతటి స్థితిలో ఉంటున్నారో చూడండి. ఏమండి వారు ఏ పని చెప్తుంటే ఆ పని చేస్తూ ఉన్నారు. వాడు ఎవడు? అబద్ధకుడుకు ఆ యొక్క ఒక ఆర్మీలో ఒక సైనికుడు లాంటి వాడు, ఆ యొక్క మంత్రికుడు. అలాంటి వాడిని దేవుని యొక్క బిడ్డలో అలాంటి వాడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఏర్పరచబడిన వారిని సైతము సాతానుడు మృంగడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, అలాంటి అబద్ధికులను నీవు నమ్ముచూ ఉన్నావా? అలాంటి అబద్ధికులతోటి నీవు స్నేహం చేస్తున్నావా? స్నేహం చేస్తున్నట్లయితే ఈ రోజునే నీవు మారు మనసు కలిగి అతని నుంచి నీవు వైదొలుగు. అప్పుడే నిన్ను దేవుడు రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఇంతవరకు చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఈ యొక్క సమయం ముందు ప్రార్థిస్తుండగా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. ఇదిగో ప్రభువా, మరి ఈ యొక్క వాక్యంలో ప్రభువా మరి ఎటువంటి తప్పిదములను దయతో మమ్మల్ని క్షమించి నేను మరి అర్థం చేసుకునే జ్ఞానము, అర్థం చేసుకునే మనసు మాకు అనుగ్రహిస్తున్నాడు చూన్నాం ప్రభువా. ఇదిగోనైనా దూరదేశం నుంచి రాబోచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి ప్రయాణకాల మందు మీరు తోడుగుండండి ప్రభువా. ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రత్యేకంగా సావిత్రమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి హాస్పిటల్ నుంచి నేను వారి యొక్క గృహానికి వెళ్ళి ఉన్నారు ప్రభా. ఎంతగానో గొప్ప కార్యం మీరు జరిగించున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అబిడని ఇంకను బలపరచండి, స్థిరపరచండి. అబిడకున్న ప్రతి బలహీనత యేసునామములో తొలగించి నీ కృపచాటు మరుగుపరచండి ప్రభువా. నైనా మరి దూరదేశానికి, నైనా మరి ఆ యొక్క దూరదేశంలో ఉన్న మరి సావిత్రమ్మ గారు ప్రభా మరి యొక్క స్వదేశానికి రావాలని ఆశపడుచున్నారు. నీ చిత్తమైతే వారి యొక్క యజమానుల యొక్క మనసులను కూడా మీరు మార్చి నైనా నీ యొక్క కృపచాటున నైనా వారిని మరుగుపరచుకోండి. ఇదిగో ప్రభా, నీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క మినిస్ట్రీని మీరు కొనసాగించుకోండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు వచ్చినా ప్రభా మరి ముందుకు సాగించుకునే బాధ్యత, యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.